హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం ఎంఐకి సంబంధించినటువంటి స్మార్ట్ బల్బ్ అన్బాక్సింగ్ వీడియో చూసేద్దాం. అలాగే దీనికి సంబంధించినటువంటి ఇనిషియల్ సెటప్ కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేటప్పటికే క్రౌడ్ ఫండింగ్ ద్వారా మొన్న ఎంఐ రీసెంట్గా అనౌన్స్ చేసినప్పుడు నేను దీన్ని బుక్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీన్ని నేను లాస్ట్ మంత్ 26th నాడు మధ్యాహ్నం 12 o'clock బుక్ చేయడం జరిగింది. అండ్ ఇది ఈరోజు నాకు డెలివరీ అవ్వడం జరిగింది. అంటే 21st 5th ఈరోజు మధ్యాహ్నం 2 o'clock ఇది డెలివరీ అవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం కంపెనీ వాళ్ళు ఇలా మనకు ప్యాకెట్ రూపంలో పంపించడం అయితే జరిగింది. సో ఇది మనకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా, సో అంటే వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఆ టార్గెట్కి రీచ్ అయిన తర్వాత దీని ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. సో ఇట్లా మనకి డైరెక్ట్గా ఎంఐ నుంచి ఈ ప్యాకింగ్ రావడం జరుగుతుంది. అండ్ అఫీషియల్గా ఎంఐ వెబ్సైట్లోనే మనకి ట్యాబ్ అనేది మనకు దొరకడం జరుగుతుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇక్కడ మనం కట్ చేసి చూసామన్నట్లయితే, ఇక్కడ మీరు చూసారన్నట్లయితే స్మార్ట్ బల్బ్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి దీనికి సంబంధించినటువంటి కవర్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ Xiaomi ఎంఐ వాళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ బల్బ్. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ బల్బ్ వైట్ కలర్, ఇక్కడ 10 wattsకి సంబంధించినటువంటి ఎల్ఈడి విత్ అడ్జస్టబుల్ బ్రైట్నెస్ మనకు రావడం జరిగింది. ఇక్కడ మీరు ఈ బల్బ్కి సంబంధించినటువంటి హైలైట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేటప్పటికే మనకి 16 million కలర్స్ని ఇది జనరేట్ చేయగలదు. అండ్ కంటిన్యూస్గా మీరు వాడారు అన్నట్లయితే కనుక 11 years ఆఫ్ లాంగ్ లైఫ్ రావడం జరుగుతుంది. అలాగే మొబైల్ యాప్ త్రూ ద్వారా ఇది మనకు కంట్రోల్ చేయడం జరుగుతుంది. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డైరెక్ట్గా మనకి గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ తోటి అలాగే అలెక్సా సహాయంతో కూడా ఇది మనకు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మీ ఇంట్లో ఏదైనా స్మార్ట్ స్పీకర్ ఉన్నా లేదన్నట్లయితే కనుక గూగుల్ హోమ్ ఇలాంటి డివైస్ ఏదైనా వాడుతున్నా కానీ మీరు దాని ద్వారా కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇకపోతే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే ఎంఐ ఎల్ఈడి విత్ స్మార్ట్ బల్బ్ అని మనకు కనపడటం జరుగుతుంది. ఇకపోతే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే ఎంఐ ఎల్ఈడి స్మార్ట్ బల్బ్ అని కనపడటం జరుగుతుంది. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే సమ్ బార్ కోడ్స్ కనిపిస్తున్నాయి. అలాగే టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్లయితే జస్ట్ హోల్డర్. ఇకపోతే బ్యాక్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అన్ని మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో దీని కలర్ టెంపరేచర్ రేంజ్ మీరు చూసారన్నట్లయితే కనుక 1700 Kelvin టు 6500 Kelvin దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ సుమారుగా అప్రాక్సిమేట్లీ 25,000 hours దాకా మనకి ఇది కంటిన్యూస్గా యూస్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీరు యావరేజ్గా ఒక రోజుకి వచ్చేటప్పటికే 6 గంటలు కనుక యూస్ చేశారు అన్నట్లయితే అరౌండ్ 11 years దాకా దీని బ్యాకప్ రావడం జరుగుతుంది. ఇకపోతే ఇది సింగిల్ బ్యాండ్ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే వైఫై కనెక్టివిటీ అని చెప్పి మనకి ఇక్కడ రాయడం జరిగింది. సో సింగిల్ బ్యాండ్ వైఫై 2.4 GHzకి ఇది మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఇక ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు ఎంఆర్పి చూసినట్లయితే కనుక 1499 రూపీస్గా ఉండడం జరిగింది. కానీ వీళ్ళు ఆ రోజు మనకి సేల్లోకి జస్ట్ కేవలం 999లో తీసుకొని రావడం జరిగింది. అండ్ అదే టైంలో నేను దీన్ని బుక్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్స్ మీరు చూసారన్నట్లయితే మార్చ్ 2019లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. అలాగే మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ వచ్చేటప్పటికే ఏప్రిల్ 2009 అండ్ ఒరిజినల్ కంట్రీ వచ్చేటప్పటికే చైనా అని చెప్పి మనకు రావడం జరుగుతుంది. మరి దీన్ని అన్బాక్స్ చేసేద్దామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వీళ్ళు ఒక చిన్న లేబుల్ మనకు ప్రొవైడ్ చేశారు. సో ఈ లేబుల్ని టర్న్ ఆఫ్ చేసామన్నట్లయితే కనుక టీర్ ఆఫ్ చేసామన్నట్లయితే ఇక్కడ మనకి స్మార్ట్ బల్బ్ రావడం జరుగుతుంది. సో ప్యాకింగ్ అయితే నీట్గా ఉంది. బల్బ్ కూడా కొంచెం మనకి హెవీగా ఉందని చెప్పుకోవచ్చు. కంపేర్డ్ టు ద నార్మల్ దానికన్నా కొంచెం హెవీగా ఉంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక మనకి రౌండ్ థ్రెడ్డింగ్స్తో ఇది రావడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి యూఎస్లో ఇలా ఉంటుంది. సో ఇండియాలో అయితే ఇలా ఉండదు. సో దీనికి సంబంధించిన అడాప్టర్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసి ఉండాలి. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మాన్యువల్ మనకి అంటే యూజర్ మాన్యువల్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక దీంతో పాటు ఐ థింక్ దీని లోపల మనకి ఒక అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేశారనుకుంటున్నా. సో ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మనకి అడాప్టర్ ప్రొవైడ్ చేయలేదు. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే దీన్ని కంపల్సరీగా మన రెగ్యులర్ కన్వర్టింగ్ అడాప్టర్ ఏదైతే ఉందో ఈ అడాప్టర్ సహాయంతో మనం దీన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే రెగ్యులర్గా మన ఇళ్లలో వచ్చేటువంటి బల్బ్ సెక్షన్ ఏదైతే ఉందో సో దాని నుంచి ఈ థ్రెడ్డింగ్ టైప్ కన్వర్షన్ బల్బ్ ఒకటి పర్చేజ్ చేసి దీన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో అగైన్ దీన్ని బాక్స్తో పాటే ఇచ్చుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. కానీ కంపెనీ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. డైరెక్ట్గా థ్రెడ్డింగ్లో ఉండేటువంటి బల్బ్ని మనకు కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి అడిషనల్గా మళ్ళీ మనం అది పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ బల్బ్ని ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారన్నట్లయితే ఇక్కడ ఎంఐకి సంబంధించినటువంటి బ్రాండింగ్ మనకు కనపడుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఏదైతే మనం ఇంతకుముందు బాక్స్లో చూసామో సో అదే స్పెసిఫికేషన్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది.
సో ఇందాక మనకి హోల్డర్ లేదు. సో దీన్ని మళ్ళీ నేను ఎలక్ట్రికల్ షాప్లోకి వెళ్ళి పర్చేస్ చేశాను. సో దీనికి అదనంగా 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో దీన్ని మనము ఇందులో వేసేసి ఇట్లా ఫిక్స్ చేసామన్నట్లయితే ఇది ఫిలప్ అవుతుంది. ఇది రెగ్యులర్గా మనకి బల్బ్ ఏదైతే ఉందో ఆ బల్బ్ జోన్లో దీన్ని ఫిక్స్ చేయడం సరిపోతుంది. సో ఇలా మనం కన్వర్ట్ చేసుకోవాల్సిందే. యాక్చువల్గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళు ఈ కన్వర్టర్ కూడా మనకి ఇచ్చుంటే బాగుండేది. యాక్చువల్గా ఇదంతా కూడా యూఎస్ స్టైల్ బల్బ్స్ అన్నట్లు. సో వీళ్ళు ఈ కన్వర్టర్ కూడా ఇచ్చుంటే బాగుండేది, పర్లేదు. సో మనకి ఇవ్వలేదు కాబట్టి మనం మాన్యువల్గా పర్చేస్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ నేను ఈ కన్వర్టర్ సహాయంతో ఈ బల్బ్ని అయితే నా హోల్డర్కి అయితే ఫిక్స్ చేశాను. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక రెగ్యులర్గా మనకి హాలోజన్ ల్యాంప్ ఏ విధంగా అయితే వస్తుందో సో అలా హాలోజన్ ల్యాంప్ లైటింగ్లో మనకి ఇది ట్రెడిషనల్ బై డిఫాల్ట్గా మనకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి యాప్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను యాప్ స్టోర్ నుంచి. సో ఎంఐ హోమ్ అని ఒక యాప్ ఉంటుంది. సో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ నేను సింపుల్గా మై డివైజెస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మై డివైజెస్లో నేను దీన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను లైటింగ్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను ఎంఐ ఎల్ఈడిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఎంఐ ఎల్ఈడి వైట్ కలర్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక కాషన్ ఇవ్వడం జరుగుతుంది. యూజ్ ద లైట్ స్విచ్ ఆన్ ద బల్బ్ ఫర్ ఆన్ ఆఫ్ ఫర్ 5 times ఆన్ ఫర్ 2 seconds అని చెప్పి మనకి ఇక్కడ కాషన్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటంటే దీనికి కంక్లూషన్ మనం ఈ బల్బ్ని ఆన్ ఆఫ్ ఒక 5 times చేయాలంట. అలా 5 times చేసిన తర్వాత ఇది మనకి ఈ మొబైల్ ఫోన్కి పేర్ అవ్వటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ లైట్ని ఆన్ ఆఫ్ చేస్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేయగలరు. సో ఇక్కడ ఆఫ్ మళ్ళీ ఆన్ 1 2 3 4 and 5 ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కలర్స్ నాకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను నెక్స్ట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నా వైఫై పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ నేను నా వైఫై పాస్వర్డ్ని నేను ప్రెస్ చేస్తున్నాను. సో డన్. ఇప్పుడు నాకు వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నా Xiaomi లింక్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి నాకు ఇక్కడ చెప్తుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్గా వైఫై సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సో ఈ వైఫై సెట్టింగ్స్లో నాకు ఇక్కడ లింక్ లైట్ కలర్ అని చెప్పి నాకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు ఈ లైట్ ఏదైతే ఉందో పేర్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసారన్నట్టయితే నాకు లైట్ పేరింగ్ అయ్యడం అయితే జరిగింది. సో మళ్ళీ అగైన్ నేను నా హోమ్ స్క్రీన్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక నా లైటింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా నా రౌటర్ అలాగే నా ఫోన్కి పేర్ అవ్వడం జరుగుతుంది. సో డివైస్ ఇన్ రేంజ్లో ఉండేలాగా చూసుకోండి అని చెప్పి మనకు చెప్తుంది. సో ఇక్కడ మీరు చూడండి మీకు పర్సంటేజ్ కూడా చూపిస్తుంది. లెట్ ఇట్ బి ఫినిష్. ఇది వచ్చేటప్పటికి మనకి టోటల్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అంటే ఆండ్రాయిడ్కి సపోర్ట్ చేస్తుంది, ఐఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను పేర్ చేస్తుంది ఏదైతే ఉందో ఐఓఎస్లో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీరు చూసినటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ నేను ఐఓఎస్లో పేర్ చేస్తున్నాను. కాకపోతే మనకి ఆండ్రాయిడ్లో అయితే ఒక బెనిఫిట్ ఏంటి అంటే అది గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మీ దగ్గర ఏదైనా గూగుల్ స్మార్ట్ స్పీకర్స్ ఉన్నాయన్నట్లయితే లైక్ హోమ్ పాడ్ మినీ కానీ లేదా హోమ్ పాడ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ వాటికి కూడా అది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు దీనికి ఎలెక్సా సపోర్ట్ కూడా తీసుకొచ్చారు. మీరు అమెజాన్ ఇకో కానీ లేదా అమెజాన్ ఇకో డాట్ స్మార్ట్ స్పీకర్స్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే వాటికి కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో దీనికి సిరి సపోర్ట్ని అయితే తీసుకొని రాలేదు. అంటే సిరి సపోర్ట్ అంటే మనకు కంప్లీట్లీ ఐఓఎస్లో ఉండడం జరుగుతుంది. సిరి సపోర్ట్ని అయితే వీళ్ళు మనకి పేర్ చేయడం అయితే జరగలేదు. సో ఇందులో మనకి అంటే సిరి సహాయంతో వాయిస్ కమాండ్ త్రూ అయితే మనం దీన్ని ఆపరేట్ చేయలేము. సో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వచ్చింది. అరౌండ్ 90% కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ డన్. సో ఇక్కడ మీరు స్క్రీన్ చూసారన్నట్లయితే ఇక్కడ నా లైట్ ఏదైతే ఉందో మన ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది. సో ఇక్కడ ఇదేంటిది, ఈ రూమ్ ఏంటిది, లివింగ్ రూమా బెడ్రూమా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కావాలంటే నేను పెట్టుకోవచ్చు లేదంటే లేదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బెడ్రూమ్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ లైట్ బల్బ్ అని చెప్పి పేరు రావడం జరుగుతుంది. సో ఇది నేను నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీ దగ్గర ఏదైనా హోమ్ కిట్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక దాన్ని షేర్ చేసుకోవచ్చు, అంటే దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ దానికి ఏం పేరు చేయట్లేదు, లెట్స్ గెట్ స్టార్టెడ్ అని చెప్పి నాకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో డివైస్ని ఇది ఇనిషియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక డివైస్ని ఇనిషియేట్ చేసింది. సో ఇక్కడ మీరు చూడండి నేను ఇప్పుడు లైటింగ్ కలర్ని డిమ్ చేస్తున్నాను. సో నాకు కావాల్సినంత డార్క్ చేసుకుంటున్నాను. మీరు చూసారా డార్క్ అయిపోయింది. అలాగే ఇప్పుడు లైటింగ్ బల్బ్ పెరిగింది చూసారా బ్రైట్నెస్. సో ఇక్కడ మీరు డార్క్ అని చూసారా.
సో ఈవెన్ నా కలర్స్ని కూడా నేను చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి రెడ్ కలర్లో ఉంది. సో ఈవెన్ నేను ఇక్కడ కలర్ రేంజ్ ఏదైతే ఉంది ఈ కలర్ రేంజ్ని కూడా మార్చుకునేటువంటి ఫెసిలిటీని నాకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారన్నట్టయితే ఇది ఫుల్ బ్రైట్నెస్ రెడ్, అలాగే ఇది లో బ్రైట్నెస్ రెడ్. ఇకపోతే దీంట్లో దీని కలర్ని నేను మళ్ళీ చేంజ్ చేసి చూసాను. ఈవెన్ వైట్ కలర్ అంటే వైట్ కలర్, అలాగే ఫ్లోరోసెంట్ కలర్స్ అంటే కంప్లీట్లీ ఫ్లోరోసెంట్ కలర్స్. ఇక్కడ మీరు చూడండి కలర్స్ అనేవి డిఫరెంట్ మాడ్యూల్లో నాకు ఇక్కడ చేంజ్ అవటం అయితే జరుగుతుంది. ఈవెన్ దాని స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఐ థింక్ కెమెరా మీకు అంత జస్టిస్ చేస్తుందో చేయట్లేదు. సో నేను ఇక్కడ చూసారన్నట్టయితే ఫ్లో కాకుండా ఫ్లో కూడా నేను పేర్ చేస్తున్నాను. ఈవెన్ నాకు కలర్లో చూడండి. సో ఇక్కడ మీకు డిఫరెంట్ కలర్స్ని ఏవైతే ఉన్నాయో ఇది మనకు బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే దీన్ని ఇక్కడ నేను డైరెక్ట్గా పవర్ ఆఫ్ చేశాను అండ్ అగైన్ నేను మళ్ళీ తిరిగి ఇక్కడ దీన్ని పవర్ ఆన్ చేస్తున్నాను, ఈవెన్ నా మొబైల్ ఫోన్ త్రూనే. సో ఇదైతే ఆసమ్గా వర్క్ చేస్తుంది. ఈవెన్ మనం నైట్ టైం చాలా టైర్డ్ అయి ఉంటాం, మళ్ళీ తిరిగి లెగిసి మళ్ళీ మనం బెడ్ లైట్ని ఆఫ్ చేసేంత మనకి ఓపిక కూడా ఉండదు. సో అలాంటప్పుడు ఇది చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్యూర్లీ వైట్ కావాలన్నా కానీ వైట్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్. ఈవెన్ ఇప్పుడు మీరు చూసానట్లయితే దీని బ్రైట్నెస్ వచ్చేటప్పటికే జస్ట్ కేవలం మనకి 1% మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి మీకు కావాల్సినటువంటి వేరియంట్ కలర్స్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి నేను రెడ్ కలర్ అలాగే బ్రైట్నెస్ ఏదైతే ఉందో 100% పెట్టుకున్నాను. సో బ్రైట్నెస్ని అగైన్ తగ్గించుకునేటువంటి ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే దీంట్లో మరొక నాకు నచ్చిన ఆప్షన్ ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఫ్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఇది ఆల్ కలర్స్, ఇప్పుడు మీరు చూడండి రెడ్, బ్లూ అలాగే గ్రీన్ కలర్లో మనకి ఇది కలర్ చేంజింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. లేదు అన్నట్లయితే డిఫాల్ట్గా మీరు ఇట్లా డైరెక్ట్గా ఓన్లీ వైట్ కలర్ని కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బ్రైట్నెస్ లైట్ చూసారు అన్నట్లయితే కనుక జస్ట్ మనకి కేవలం 1% మాత్రం ఉండడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ ఆప్షన్స్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు టైమర్ని కూడా ఆన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 15 మినిట్స్ తర్వాత దీన్ని టైం ఆఫర్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక టైంని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీన్ని షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు మనం టైం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవటం, లేదు అన్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకునేటువంటి షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అప్డేట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి చెకప్ ఫర్ ద అప్డేట్స్ కొడితే ఫార్మ్వేర్ అప్గ్రేడ్ ఏదైతే ఉందో ఇది లేటెస్ట్ వర్షన్ ఉందని చెప్పి మనకు చెప్తూ జరుగుతుంది. ఇకపోతే స్మార్ట్ సెన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏంటంటే ఏదైనా సెన్సార్ని కనెక్ట్ చేసుకొని మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆన్ చేసుకునేటువంటి ఫెసిలిటీని కూడా కంపెనీ మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో మనకు ఇందులో పవర్ ఆన్ ఆఫ్ అనేది డైరెక్ట్గా మన మొబైల్ ఫోన్ నుంచే కంట్రోల్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఫ్యూచర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో ఇది త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడున్నా కానీ మీరు ఇంటర్నెట్ సహాయంతో కూడా దీన్ని డైరెక్ట్గా ఆన్ ఆఫ్ కంట్రోల్ చేసుకునేటువంటి సదుపాయాన్ని మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ లైట్ ఏదైతే ఉందో అది మీ ఇంట్లో ఉన్నటువంటి రౌటర్కి కనెక్ట్ అయి ఉండాలి అంతే. ఇక ఒకసారి నేను మొబైల్ ఫోన్ అనేది వైఫైని టోటల్గా ఆఫ్ చేసేసాను. నా బల్బ్ అయితే ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేసినప్పుడే మనకి వైఫైకి పేర్ అయి ఉంది కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యాప్ ఓపెన్ చేసి, అంటే ఇప్పుడు నేను మొబైల్ డేటా మీద వాడుతున్నాను, నా వైఫై జోన్లో అయితే లేను, కానీ బల్బ్ అయితే మనకి వైఫై జోన్లో ఉంది. ఒక్కసారి ఇది ఆన్ ఆఫ్ కంట్రోల్ అవుతుందా కావట్లేదని ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి బల్బ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆఫ్ మోడ్లో ఉంది. సో ఇక్కడ నేను పవర్ ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ పవర్ ఆన్ అయింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటి అంటే త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడున్నా కానీ ఈ బల్బ్ యాక్సెస్ అనేది మన చేతుల్లో ఉంటుంది. అండ్ ఎక్కడంటే అక్కడ దీన్ని యూజ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే త్రూఅవుట్ ద వరల్డ్ మీరు ఎక్కడున్నా కానీ మొబైల్ డేటా సహాయంతో కూడా మీరు ఇక్కడ మీ ఇంట్లో ఉన్నటువంటి స్మార్ట్ బల్బ్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఆన్ ఆఫ్ కంట్రోల్, అలాగే బ్రైట్నెస్ పెంచడం తగ్గించడం, అలాగే దీనికి సంబంధించినటువంటి కలర్ సాచురేషన్స్ ఇట్లాంటివన్నిటిని కూడా మనం దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఎంఐ స్మార్ట్ బల్బ్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.